ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో నకిలీ నెయ్యి విచ్చలవిడిగా తయారవుతోంది. గత ఏడాది కార్తీక మాసంలో ఒక నకిలీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే ఏరియాలో మరో భాగవతం వెలుగులోకి వచ్చింది. పశువులను వధించి వాటి మాంసం నుంచి తీసిన కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నట్లు హైందవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విషయం తెలిసిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆ ఇంటిని తనిఖీ చేసి అధికారులకు పట్టించారు. గత ఏడాది కూడా వీరే పట్టించారు. మున్సిపల్ అధికారులు శాంపుల్స్ తీసుకొని ల్యాబ్కు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పిఠాపురంలో కల్తీ నెయ్యి భాగవతం మరోసారి బట్టబయలైంది. 6 నెలల కిందట మాధవ్ నగర్ అనే ప్రాంతంలోని నకిలీ నెయ్యి తయారు చేసిన కేంద్రాన్ని స్థానికంగా హైందవ సంఘాలు గుర్తించి అధికారులకు అప్పగించడం జరిగింది. తాజాగా మరోసారి ఏదైతే మాధవ్ నగర్ వెళ్ళే ప్రాంతంలో ఈ నకిలీ నెయ్యి తయారు చేస్తున్న కేంద్రాన్ని అదే విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన నాయకులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలో ఉన్నాను. ఏదైతే రెవెన్యూ అధికారులు సీజ్ చేసినటువంటి ఈ ఆయిల్ అంతా కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులకు అప్పగించడం జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే ఆ సీజ్ చేసినటువంటి నివాసంలో కొంతసేపటి కిందటే ఈ పోలీసు మున్సిపల్ అధికారులు పంచనామా చేసి ఆ రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేసినటువంటి ఈ కేంద్రం నుంచి లోపల ఉన్న ఈ జంతు కొవ్వుతో తయారు చేసినటువంటి ఆ ఆయిల్ని తీసుకుని బయటికి రావడం జరుగుతుంది. అధికారులు సీజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి 23 డబ్బాల బదులు 5 డబ్బాలు మాత్రం దొరికిందని చెప్పడంతో ఇక్కడ ఉన్న నాయకులు, హైందవ సంఘ నాయకులు అంతా కూడా మండిపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంతా కొంతమంది విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాత్రి కూడా మీరు పెద్ద ఎత్తున ఏదైతే ఈ జంతు కొవ్వుతో తయారు చేసిన నకిలీ కల్తీ నెయ్యి కేంద్రాన్ని మీరు పట్టుకోవడం జరిగింది. మరి అధికారులు వచ్చారు, సీజ్ చేశారు. తర్వాత ప్రస్తుతం పరిణామాలు ఎలా ఉన్నాయి? నిన్న రాత్రి ఏం జరిగింది? ఏమి లేదు సార్, పిఠాపురం అధికారులందరికీ కూడా వీళ్ళు చుట్టాలండి. ఇదంతా కూడా అధికార సమక్షంలో జరుగుతుంది. ఎవరికి ఏం తెలియకుండా ఏం జరుగుతులేదు. పిఠాపురం అనేది ఒక అడ్డ. అంటే కల్తీ అనేది ఆవు కళేబరాల నుంచి చేసి ఇవన్నీ కూడా ఇక్కడ స్థానికంగా మరి ఇతర జిల్లాలకి, అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా పంపించడానికి పిఠాపురం అనేది ఒక కేంద్రం అండి. ఎందుకంటే అధికారులకు తెలియకుండా ఏది జరగదండి. పిఠాపురం గతంలో కూడా ఒక 1000 కేజీల వరకు కూడా జరిగిందండి. అదే అక్కడ ఉన్న వ్యక్తి క్లియర్గా చెప్పింది, ఇది ఏంటమ్మా అని అడిగితే ఇది పశు మాంసాల నుంచి తీసిన వ్యర్థ నెయ్యండి. పూజలు అంటే దేవాలయాలు, హిందూ దేవాలయాల దగ్గర కార్తీక మాసం కదా, గత సంవత్సరం కూడా ఇప్పుడే పట్టుకున్నాం. గత సంవత్సరం కూడా పట్టుకున్నది కార్తీక మాసంలోనే. ఇవన్నీ కూడా దేవాలయాల, రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు కూడా పంపిస్తున్నాం. అక్కడ పూజ మేము ప్యాకెట్లు కూడా తయారు చేసి పూజలకి పంపిస్తామని చెప్పారండి. పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం. ఎందుకంటే మీకు ఇంకో విషయం క్లియర్గా చెప్తున్నాం. ఇప్పుడు చెప్తున్నారు అధికారులు 5 డబ్బాలు ఉన్నాయన్నారు. నిన్న 30 డబ్బాలు ఉండాలండి. ఒక బేషులో, భారీ బేషులో దాని నిండా కూడా కొవ్వుతో ఉన్నదే. మరి ఇప్పుడు కరిగిపోయి అది లిక్విడ్ కింద అయిపోయిందంట. మరి అది ఏం లిక్విడ్గా అయిపోయిందో, ఎలా మారిపోయిందో అన్నదే అధికారులు చెప్పాలి. ఏమన్నా అడిగితే మాత్రం మాకు తెలియదు. రాత్రి వీఆర్ఓ కామేశ్వరరావు గారు ఉన్నారండి. ఆయన సమక్షంలోనే మేము లోపలికి వెళ్ళాం. ఆయన సమక్షంలో లెక్క పెట్టారు 30 నుంచి 50 డబ్బాలు ఉన్నాయి. ఎంటీ డబ్బాలు 100 ఉన్నాయి. ఒక భారీ ప్యాకింగ్ చేసేది ఉంది. రాత్రికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉందంటారు. రాత్రికి వ్యత్యాసం మొత్తం మారిపోయింది కదండి. సీజ్ చేశారన్నారు. ఏం సీజ్ చేశారో మాకు అర్థం కాదు. రాత్రి మేము నిన్న అధికారులకి 4 గంటల వరకు అలాగా ఫోన్ చేస్తూనే ఉన్నాం. సుమారు 4 గంటలు, మేము వచ్చి 5 గంటలు అయింది. 4:30కి వచ్చాం. తర్వాత 9 గంటల దాకా వచ్చినా కూడా ఒక వీఆర్ఓ గారు తప్ప ఎవరు రాలేదండి. ఆ వీఆర్ఓ గారు వచ్చి లోపలికి వెళ్ళి చెక్ చేసిన తర్వాత 100 డబ్బాలు ఖాళీ డబ్బాలు ఉన్నాయి. ఒక ప్యాకింగ్ అంటే దేవాలయాల దగ్గర పంపించడానికి ప్యాకింగ్లు చేసే ఉన్నాయండి. ఆ ప్యాకింగ్ మిషన్ ఉంది. అలాగే 100 వాటర్ బాటిల్, అంటే బాటిల్లో ఇవన్నీ కూడా లిక్విడ్ వేసి ప్రతిదిక్కిగా పంపిస్తారు. ఇవన్నీ ఉన్నాయి. అంటే కేవలం అధికారుల యొక్క సమక్షంలో జరుగుతుంది. ఇది అధికారుల యొక్క అండదండలతో జరుగుతుంది. అధికారుల యొక్క కనుసైగల్లో జరుగుతుంది. కాబట్టి ఎవరు స్పందించలేదు రాత్ర. మీరు ఒకటి విషయం సూటిగా అడుగుతాను, చెప్పండి. గతంలో తిరుపతి సంబంధించి లడ్డు కల్తీ జరిగిందని చెప్పి ఎవరైతే పిఠాపురం ఎమ్మెల్యే ఉన్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నానా యాగి చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి ఆయన నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యేగా ప్రతినిధిత్వం అవుతున్నారో పవన్ కళ్యాణ్, ఆయన నియోజకవర్గంలో ఈ విధంగా కల్తీ నెయ్యి తయారవుతుంది. దీని మీద మీరు ఏం చెప్తారు హైందవ సంఘాలుగా? మేము ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడం, గుండెలో పెట్టుకున్న కారణం అంటే పిఠాపురంలో గోహత్యలు ఎక్కువండి. ఈ గోహత్యలను అరికడతారని చెప్పి మేము ఆయన్ని మనసులో పెట్టుకోవడం జరిగింది. అలాగే గతంలో కూడా అడగడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ ఎత్తున గోహత్యలు జరుగుతున్నాయి, కల్తీ జరుగుతున్నాయంటే తప్పకుండా నేను హామీ ఇస్తున్నాను, పిఠాపురంలో ఇవన్నీ కూడా తొలగించేస్తాం, లేకుండా చేసే బాధ్యత నాదని చెప్పి గతంలో ఒక 2 నిమిషాలు ఆయనతో మాట్లాడినప్పుడు నేను అడిగిన ప్రస్తావన ఇదే. అయ్యా, పిఠాపురం ప్రముఖ దేవాలయ పుణ్యక్షేత్రం కాబట్టి ఈ పుణ్యక్షేత్రం ఈ గోవా తాగాలి, అలాగే ఏదైతే కల్తీ వ్యవహారం ఉందో అంతా కూడా తప్పకుండా అరికడతారని చెప్పారు. సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే గోహత్య జరుగుతుందంటారు. గోహత్య విపరీతంగా జరుగుతుందండి. ఈ పిఠాపురంలో గోహత్య విపరీతంగా జరుగుతుంది. భారీ ఎత్తున ఇలాంటి
ఇంకా ఇది ఒకటే, ఇది పిల్ల కాలువ లాంటిదండి. ఈ దొరికిన వ్యవహారం ఏదైతే ఉందో పిల్ల కాలువ. ఇంకా పిఠాపురంలో చాలా ఉన్నాయి. అధికారులు ఉక్కు పదం పెడితే ఎంతసేపు అండి? అధికారులకి ఇదంతా దీని మీద వచ్చే వ్యవహారం కావాలి. వీళ్ళందరూ వాళ్ళకి అందుబాటులో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే అది పైనుంచి బాగానే వస్తుంది సర్కిల్, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్లియర్గా వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కొమ్ములు కాస్తూ, ఎందుకంటే ఏమో చీమ చిట్టుకోమంటేనే వచ్చి ఇంటెలిజెన్స్ ఉంది మనకి. ఎక్కడైనా ఇది జరుగుతుందంటే ప్రతి అధికారి పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. అలాంటిది ఇంత భారీ ఎత్తున. ఇంకో ముఖ్య విషయం ఏం చెప్తున్నాం, వెనకాల కాలేజ్ ఉందండి. ఏదైతే ఈ కల్తీ వ్యవహారం చేస్తున్న గొడవనో ఇల్లు ఉందో వెనకాల ఇవన్నీ కాస్తున్నారు. ఇక్కడ వెనకాల భారీ కాలేజ్ ఉంది. ఈ స్టూడెంట్స్ ఉన్నారు. ఏదైతే ఈ విషగాలు పీల్చి వారందరికీ కూడా భయంకరమైన జబ్బులు వస్తాయి. ఇది చిన్న విషయం కాదండి. భయంకరమైన బ్యాక్టీరియా వ్యాపించి గాల్లో వ్యాపించి భయంకరమైన రోగాలు వచ్చేస్తాయి. ఈ రోగాల వల్ల అనేక మంది ఊర్లు తుడుచుకుపెట్టుకుపోతారు. అంత పెద్ద వ్యవహారం పిఠాపురంలో జరుగుతున్నది. ఇంకో విషయం చెప్తున్నాం, గతంలో కూడా మేము అందరం కూడా కలిసి పట్టించి ఇచ్చినప్పుడు తాపీగా అధికారులు వచ్చి జిల్లా అధికారులు కూర్చుని ఇది దీపాలకు పెట్టానునండి, ఇది తినేది కాదు అని చెప్పి తాపీగా కూర్చుని టీ తాగి కాఫీ తాగి ఎప్పుడు వెళ్ళిపోవడం అనేది బాధాకరం. పంచనామా జరుగుతున్నప్పుడు కూడా మీడియాని కూడా వెళ్ళొద్దు లోపలికి ఆంక్షలు విధించారు. కేవలం మీడియాని కూడా లోపలికి పంపించలేదు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఏమీ లేదండి, వ్యవహారం బాగా జరిగినప్పుడు బయటకు వచ్చింది కదా, ఏ అధికారికి ఇది తగులుతుందో, ఏ అధికారి ఉద్యోగం పోతుందో మరి వాళ్ళని కాపాడుకోవాలి కదా. అయ్యో మరి వాళ్ళని ఎవరైతే ఇది మాఫియా ఉందో, ఎవరైతే ఈ చట్ట వ్యతిరేక పనులు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొమ్ము కాయడానికి పిఠాపురంలో ప్రత్యేకంగా అధికారులు పనిచేస్తున్నారు. రైట్, ఇది మనం చూస్తున్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున మాధవ్ నగర్లో ఏదైతే ఈ పశు కళేబరాలకు సంబంధించి అక్కడ తీస్తున్నటువంటి ఆయిల్ ఏదైతే మనం చూస్తున్నామో, ఈ విధమైన జంతు కొవ్వుతో వాటిని కరగబెట్టి ఒక ఆయిల్ని సేకరిస్తారు. అలా సేకరించిన ఆయిల్ని ఇలాంటి టిన్నుల్లో పెట్టి నెయ్యి తయారు చేస్తారన్నది విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న ఆరోపణ. జంతు కళేబరాలతో కొవ్వు తయారు చేయడం చట్టరీత్యా నేరం. మరి దీని మీద అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే దాదాపు పిఠాపురంలో 2 పర్యాయాలు ఈ కల్తీ నెయ్యి తయారు చేసిన కేంద్రాలను విశ్వ హిందూ పరిషత్కి గుర్తించి పోలీస్ అధికారులకి, మున్సిపల్ అధికారులకు అప్పగించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఏదైతే అధికారులు సీజ్ చేసినటువంటి ఈ ఇంటి నుండి ఈ ఆయిల్ అంతా కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. వీటిని టెస్ట్ చేసిన తర్వాత దీంట్లో నెయ్యి కలిసిందా లేదనేది నిర్ధారిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, పిఠాపురం నుంచి. తమకు అందిన ఫిర్యాదు మేరకు నకిలీ నెయ్యి తయారీ కేంద్రంలోని సరుకును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు పిఠాపురం శానిటరీ అధికారులు. కేసు నమోదు చేసి శాంపుల్స్ ల్యాబ్కు పంపించామని చెప్పారు సబ్ ఇన్స్పెక్టర్ మణికుమార్. ఇక్కడ మాధవనగర్ అనే కాలనీలోని ఒక ఇమ్మిడి శెట్టి వారి ఇంట్లోని సమాచారం నిన్న అందింది. దానిపై నిన్న మున్సిపల్ కమిషనర్ వారు, మేము ఊళ్ళో లేని కారణంగా రెవెన్యూ సిబ్బంది వారు, పోలీసు వారు నిన్న ఆ ఇంటిని సీజ్ చేయటం జరిగింది. ఈరోజు వారి సమక్షంలో, నిన్న ఎవరైతే సీజ్ చేశారో వారి సమక్షంలో, పోలీసు వారి సమక్షంలో, మా మున్సిపల్ కమిషనర్ వారి ఆదేశాల ప్రకారంగా నేను శానిటరీ ఇన్స్పెక్టర్గా పోలీసు వారి సహకారంతో ఆ యొక్క ఇంటిని సీజ్ చేసిన ఇంటిని తొలగించి ఆ గదిలో ఉన్నటువంటి పశు వ్యర్థాలని, ఆయిల్ని సీజ్ చేసి కొద్దిగా శాంపిల్ తీసుకుని మిగిలిన వ్యర్థాలను మా మున్సిపల్ డంపింగ్ సైటుకు తరలించి అక్కడ పూడ్చడమైనది.